ప్రతిసారి కూడా భారతదేశంలో సవాలు స్వీకరిస్తుంది. ఈసారి జమ్మూలో పహల్గాంలో పర్యాటకులకు దారుణంగా రాజీ కలిపి మరోసారి ఉగ్రవాదానికి నాయకులు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేయడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడం శుభపరిణామం. ఇవాళ సరిహద్దుల్లో పాకిస్తాన్ భారత మధ్య ఎంత వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత జాతి అంతా కూడా కుల మత ప్రాంత తత్వాలకు వ్యతిరేకంగా అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి జాతీయంగా ఎక్కువాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశానికి ఎదురైన ఈ సవాల్ని మన ధీటైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత. వీళ్ళే వాళ్ళ ప్రజల్ని సమాయత్తం చేయడానికి, ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించడానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం పాటు ఈ రోజున మానవహారాన్ని కూటమి పక్షాలన్నీ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి మార్కెట్లో నిర్వహిస్తున్నారు. ఈ రోజున మనందరం కూడా కలిసికట్టుగా నడవాల్సిన పరిస్థితి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి విశాఖపట్నంలో చంద్రబాబు గారి కావాలో ముఖ్యం గారికి ఇద్దరికి కూడా వారి అశ్వపట్నం కుటుంబానికి గౌరవాన్ని వారిద్దరు కూడా మన తెలుగు వారు అక్కడికి ఆనందంగా ఆహ్లాదంగా జరగడానికి రాజకీయాలు వెళ్ళి అక్కడ ఉగ్రవాద చేతులు ఆదరవడం హృదయాన్ని ఖచ్చితంగా ఎవరినైనా కూడా చాలా బాధ చేస్తారు. అందులో చాలామంది పెళ్లి చేసుకుని నాయకుడిని చెప్పి వెళ్ళి బాధపడే విడిచి పడతాం. ఆ భార్య చాలా బాధ రిస్కులు కూడా వారందరికీ కూడా ఆ కుటుంబానికి వారి యావత్తు జాతి కూడా ఈ పరిస్థితుల్లో మనందరం కూడా కలిసికట్టు వ్యవహరించాలి. భాష అప్పటికి మనకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏ రాకపోయినా ఏ చర్య చేపట్టినా మనందరం కూడా ముక్తగట్టంతో దాన్ని బలపరచాల్సిన బాధ్యత మాత్రం ఇలాంటి ముఖ్యంగా దాడులు భవిష్యత్తులో జరగకుండా శాశ్వత పరిష్కారం హాస్పిటల్లో జరిగిన ఉగ్రదాడిని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మన శాసనసభ్యులు గారు వెలుగుసారి గారు రోజు అవనగట్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఈ రోజున అక్కడ జరిగిన ఉగ్రదాడి మామూలు విషయం కాదు. ఇవాళ చాలా పైశాచికంగా వాళ్ళు చర్య చూస్తుంటే కేవలం హిందువుల మీద దాడిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ మతాన్ని, హిందూ దేవాలయాలను ఇప్పటికే అనేక చోట్ల మరి వాళ్ళ వెస్ట్ బెంగాల్లో కానీ ఎక్కడైనా అనేక దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మరి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 తీసుకొచ్చారు. అలాగే దాని తర్వాత మరి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఒక సామరస్యంగా ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో భారతదేశం బాగుండాలి, భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, 2047కి మరి వికసిత భారత్గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే ఇవాళ అనేక దుష్టశక్తులు ప్రవేశించి ఇలాంటి దుశ్చర్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మరి ఈ దాడుల్ని చేసిన వారు ఇప్పటికే అనుభవిస్తున్నారు. మరి గత 60 సంవత్సరాలు చేసిన ఒప్పందాన్ని మరి నిలుపుదల చేయడం, మరి ఇప్పటికే పాకిస్తాన్ ని మరి అక్కడ నీళ్లు నిలుపుదల చేయడం ఇలాంటివన్నీ ఇప్పటికే మొదలు పెట్టారు. మరి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ బయటకు తీసుకోమని చెప్తాం. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉగ్ర దాడిని ఎవరైతే చేశారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవడానికి తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ
పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు డాక్టర్ మండల్ ప్రసాద్ గారి యొక్క సూచనల మేరకు ఏదైతే భారతదేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కాశ్మీర్ని కల్లోలం చేసి తద్వారా దేశంలో అస్థిర పరిస్థితుల్ని సృష్టించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఏదైతే సరిహద్దు ఉగ్రవాదం ప్రోత్సాహంతో కొన్ని శక్తులు ప్రవేశించడం అమాయకులైనటువంటి పర్యాటకుల పైన మానవత్వానికి విరుద్ధంగా అమానుషంగా కాల్చి చంపినటువంటి హెచ్చరికకు నిరసనగా 3వ రోజు నిరసన కార్యక్రమంలో ఈ రోజున అవినిగడ్డ ప్రధాన కూడలిలో మానవహారం గౌరవ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బొడ్డు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మానవహారం నిర్మించడం, అందులో భాగంగా దేశంలో ఈ రోజు ఏదైతే అమాయకులైనటువంటి పర్యాటకుల్ని ప్రాణాలు తీసుకున్నారో అలాంటి ఉగ్రవాద శక్తుల్ని కూకటి వేళ్లతో ప్రకటించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పానికి మద్దతుగా యావత్ జాతి కూడా మనందరం కూడా మద్దతు ప్రకటించాల్సినటువంటి గురుతర బాధ్యత మన పైన ఉంది. ఆ మేరకు సమాజంలో ఉన్నటువంటి కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఉన్నటువంటి భారత జాతి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతుగా అందిస్తాం. ముష్కరదారుల్ని అరికట్టడమే కాకుండా పోకటి వేలతో ప్రకటించేటువంటి కార్యక్రమానికి మనందరం కూడా సంపూర్ణంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జై. 4 రోజుల క్రితం ఏదైతే భారతదేశంలో ఉన్న కాశ్మీరులో ఉగ్రవాదుల దాడిలో దాదాపుగా 28 మంది మరణించడం, అదే రకంగా చాలా మంది గాయపడటం కూడా జరిగింది. భారతదేశంలో ఉన్న పర్యాటక రంగంలో పర్యాటక కేంద్రంలో కాశ్మీరు పర్యాటక కేంద్రానికి వేసవిలో అందరూ కూడా వెళ్తూ ఉంటూ ఉగ్రవాదుల ముష్కర దాడిలో చనిపోవడం కూడా జరిగింది. 3 రోజులుగా మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ వివిధ రకాలుగా అవనిగడ్డలో మన శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారి నాయకత్వంలో మూడవ రోజు అయినటువంటి ఈ రోజు మానవహారం కూడా ఇవాళ ప్రకటిస్తూ కూడా జరిగింది. మానవహారం కూడా చేస్తున్నాం. ఏదైతే ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో ఉగ్రవాదులు భయానక వాతావరణం సృష్టించి వీళ్ళని ఐడి కార్డులు కూడా అడిగి హిందువుల ముస్లింస్ మీరు అని చెప్పిన ఐడి కార్డులు కూడా అడిగి మీరు హిందువులైతే లేకపోతే వేరే కమ్యూనిటీ అయితే ఇదిగో ఖురాన్ చదవండి అని చెప్పానని వాళ్ళ చేత చెప్పి వాళ్ళ చేత రాని పక్షంలో కూడా చంపేస్తూ కూడా జరిగింది. అందులో నూతన జంటను కూడా చంపేస్తూ కూడా జరిగింది. అలాంటి ఉగ్రవాదాన్ని ఇవాళ కొన్ని దేశాలు కూడా వీటికి సపోర్ట్ గా ఉండి ఆ దేశాలు ఇవాళ భారతదేశంలో జరిగిన ఈ ఉగ్రవాదానికి అమెరికా లాంటి దేశాలు కూడా ఇవాళ ఇది ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. ఇవాళ భారతదేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని అంతా నశించాలని చెప్పనని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ చూస్తున్న ఉగ్రవాదం ఇవాళ నశిస్తానికి భారతదేశం ఏదైతే తీసుకున్నదో అందులో భారతదేశం ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దానికి సహకరించాలి. ఇందులో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అదే రకంగా హాస్పిటల్లో కోలుకుంటున్న వారికి త్వరగా కోలుకోవాలని చెప్పానని ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మతం పేరుతో ముస్లింస్ హిందువులను తెలుసుకుని మరి చెప్పిన ఘటన మనం అందరం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మన దేశం శాంతి భంగం కలిగించాలనే ఒక ఉద్దేశంతో ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించి ఇంత దారుణానికి పాటుపడ్డారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని మనమందరం పూర్తిగా అందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి బుద్ధ ప్రసాద్ గారి నాయకత్వంలో 2 రోజుల నుంచి మనము నిరాహార జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు 3వ రోజు భాగంగా మానవహారం అని గత 3 రోజుల క్రితం భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి పర్యాటకులపై దాడి చాలా అమానుషకరం. ఈ యొక్క దాడిని జనసేన పార్టీ అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖండించి ఈ యొక్క దాడి జరిగిన ఏదైతే కాశ్మీర్ పర్యాటకులపై జరిగిన దాడిని 3 రోజులు ఆయన
సంతాప దినాలుగా ప్రకటించి ఆ 3 రోజుల పాటు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీకి సూచన చేయడం జరిగింది. అందులో భాగంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ మండల బుద్ధిప్రసాద్ గారు ఆదేశానుసారం 2 రోజుల పాటు కవ్వొత్తుల నిరసన ప్రదర్శించడం జరిగింది. ఈ రోజు 3వ రోజు అయినటువంటి ఈ రోజు మానవహారం నిర్మించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడపడం జరిగింది. అయితే ఈ భారతదేశంలో స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, శాంతి ఇవన్నీ కూడా మనుగడలో ఉన్నాయి కాబట్టి అన్ని రకాల కుల మత ప్రాతిపదికన ఉన్నటువంటి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఇటువంటి దేశంలో ఇటువంటి ముష్కరులు, ఇటువంటి దొంగలు ఈ దేశంలో చొరబడి ఇటువంటి పర్యాటకుల పైన ఈ దాడి చేయడం చాలా అమానుషికరం, అమానవీయం. మరి ఇటువంటి దాడి భవిష్యత్తులో మరి జరగకోకుండా ఈ దేశ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒక తాటిపైకి వచ్చి సరైన ప్రణాళిక చేసి వీళ్ళందరినీ కూడా అంతమొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి भारत माता के भारत माता के भारत माता के जोहार काश्मीर मृत वीरुలకు जोहार काश्मीर मृत वीरुలకు जोहार काश्मीर मृत वीरुలకు ఉగ్రవాదం 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 जोहार काश्मीर मृत वीरुలకు जोहार काश्मीर मृत वीरुలకు जोहार काश्मीर मृत वीरुలకు जोहार काश्मीर मृत वीरुలకు भारत माता के भारत माता के भारत माता के भारत माता के नशिंचाली 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 जोहार